విశాల్కు ఏమైంది? ఆయనకేమైంది? బాగానే ఉన్నారు కదా, పైగా యాక్షన్ హీరో, ఇప్పటికీ ఫైట్లో గట్రా బాగానే చేస్తుంటారు కదా అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు విశాల్ను చూస్తే షాక్ అవ్వడం కాదు, అంతకు మించి అవుతారు. అసలు ఇంతకీ విశాల్కు ఏమైంది? ఆయన ఎందుకు కనీసం నిలబడలేకపోతున్నారు? విశాల్ అంటే మనకు ఇలా ఎనర్జెటిక్ గా ఉండటమే గుర్తుకొస్తుంది. కొన్నేళ్ల నుండి కూడా విశాల్ కేర్ ఆఫ్ మాస్ యాక్షన్ సినిమాలే, పైగా ఫైర్ బ్రాండ్ కూడా. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు ఈ హీరో. కానీ ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చెప్పడం ఎందుకు, ఓసారి మీరే చూసేయండి. చూస్తున్నారుగా విశాల్ ఇప్పుడు ఎలా ఉన్నారో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్ గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు. అసలెందుకు విశాల్ ఇలా అయిపోయారు అనేది ఫ్యాన్స్ కు కూడా అర్థం కావడం లేదు. అసలు ఏమైంది మా హీరోకు అంటూ అంత ఆశ్చర్యపోవడం తప్ప ఎవరికీ సమాధానం దొరకట్లేదు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు విశాల్. తాజాగా మదగజరాజ ఆడియో లాంచ్ కు వచ్చారు విశాల్. ఇది 12 ఏళ్ల కింది సినిమా. సుందర్ సి తెరకెక్కించిన మదగజరాజ 2013లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో పుష్కర కాలంగా వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 12న విడుదల కాబోతోంది. విశాల్ కు జోడీగా ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ లో విశాల్ ని చూసి అంతా షాక్ అయ్యారు. వణుకుతూ మాట్లాడటమే కాదు, కనీసం నిలబడేందుకు కూడా శక్తి కనబడలేదు ఆ మనిషిలో. అయితే హై ఫీవర్ కారణంగానే ఇలా ఉన్నారంటూ వార్తలొస్తున్నా అసలు విషయం మాత్రం అది కాదని అర్థమవుతోంది.